హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు బ్రష్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే చాలా డేస్ అయిందండి కాక వీడియోస్ అయితే సరిగ్గా తీయలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎందుకు అంటే నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయినా. ఆ, కొన్ని డౌట్స్ అయితే కొంతమందికి ఉన్నాయి. అవి క్లారిఫై చేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఏంటి అంటే, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 1 మంత్ అవుతుంది. 1 మంత్ 10 days అవుతుంది. నేను మార్చి 24 వచ్చాను ఇక్కడికి. ఇంకా తన దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఆ, అది రీజన్ ఏంటి అంటే, ప్రశాంత్ దగ్గరికి వెళ్ళట్లేదు. మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా, లేకపోతే ఏంటి సమస్య అనేది అయితే అడుగుతున్నారు పర్సనల్గా. ఇంకా దానికి ఆన్సర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా వీడియోస్ కూడా సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, దానికైతే క్షమించండి నన్ను. ఇంకా వీడియోస్ అయితే ప్రశాంత్ ఉంటే కొంచెం హెల్ప్ చేసేవాడు. ఇక్కడ తీయడానికి కావట్లేదు. వీడియో తీయడానికి కూడా అంటే ఏమంటారు, వీలు ఉండట్లేదు, సరిగా ఉండట్లేదు టైం కూడా. అందుకే తీయలేకపోతున్నాను. అందుకే 5 daysకి ఒక్కసారైనా 5 daysకి 1 weekకి వీడియో పెడుతున్నాను. ఇంకా ప్రశాంత్ ఉంటే ఆయన హెల్ప్ చేసేవాడు. ఇంకా ఇక్కడైతే ఎవరు లేరు అట్లా వీడియో తీసేవాళ్ళు. అమ్మ ఉంటుంది కానీ అమ్మకే అంత రాదు వీడియో తీయడం. ఇంకా తమ్ముడు ఉండడు. ఇంకా నేనే తీసుకోవాలి అంటే అది సరిగా రావట్లేదని ఇంకా వీడియోస్ అయితే ఇంకా తీయట్లేదు. అందుకే 5 daysకి ఒకసారి అలా తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ప్రశాంత్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది, నేను ప్రశాంత్ మార్చ్ 24 అయితే వచ్చాము ఇక్కడికి ఖమ్మం. నేను ప్రశాంత్ పాప తీసుకొని అయితే వచ్చినాను 24కి. ఆయన ఒక 2 days ఉండి వెళ్ళిపోయాడు. అంటే 24, 25, 26కి అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఆయన. ఇంకా నేనైతే ఇక్కడే ఉండిపోయినా. ఇవాళ మే 2 ఇవాళ. నేను మార్చి 25కి వచ్చా అని చెప్పాను కదా. ఇంకా 1 month 10 days అవుతుంది నేను వచ్చైతే. ఇంకా అటు ఇటు 10 days అవుతుంది. మా ఇద్దరికైతే అంటే చాలామంది అనుకుంటారులేండి ఇక్కడ కూడా, ఎందుకు అంటే కొంతమంది అడుగుతున్నారు కానీ కొంతమంది అడగరు. ఎందుకు ఉంటుంది ఈ అమ్మ ఇక్కడే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎందుకు ఉంటుంది, ఏమైనా రీజనా, గొడవ అయిందా, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్కి ఏమైనా గొడవలు అయ్యాయా అని అడుగుతారు. అంటే అర్థమవుతుంది కదా, వాళ్ళు కొన్ని తెలుస్తాయి కదా. అలా తెలిసినాయి. మాకేం గొడవలు అయితే కాలేదు ఫ్రెండ్స్. గొడవలు దానికి కాదు నేను ఇక్కడ ఉండేది. మాది సమ్మర్ కదా. సమ్మర్లో ఏంటి అంటే, మెయిన్ రీజన్ ఏంటి అంటే, మేము మార్చి 24కి వచ్చినప్పుడు ఉగాది ఫెస్టివల్ 15 days అయితే ఉగాది 15 days అయితే ఉగాది ఉంది అని ఇక ఉగాదికి ఉన్నాం ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మ్యారేజెస్ ఉన్నాయి. మా ఫ్రెండ్ మ్యారేజ్ అని, మా సిస్టర్ మ్యారేజ్ అని, ఇంకా మ్యారేజెస్ ఉన్నాయి. ఇంకా 10 days అయితే మళ్ళీ మ్యారేజెస్ ఉన్నాయని, మళ్ళీ మ్యారేజెస్ ఉన్నాయిగా అన్నట్టుగా మళ్ళీ రావాలా, మళ్ళీ వెళ్ళి 10 daysకి రావాలా అన్నట్టుగా మళ్ళీ ఇక్కడే ఉండిపోయినా. ఇంకా మ్యారేజెస్ అయితే ఇక అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ మే 26కే మా సిస్టర్ మ్యారేజ్ ఉంటే అది అయిపోయింది. అది చూసేసుకున్నాం. ఇంకా సమ్మర్ కదా, అక్కడ బాగా నేను అక్కడ వెళ్ళి చేసేది ఏం లేదు అంత. ఇక సమ్మర్ కానీ ఇక్కడే ఉండిపోయినా. మా ఇద్దరి మధ్య అయితే ఏం లేదు, గొడవలు కావు మాకు. మేమైతే బాగుంటాము కూడా. ఇంకా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మా ఇద్దరి మధ్య ప్రశాంత్కి నాకైతే గొడవలు ఏం కాలేదు. రీజన్ అయితే కొన్ని ఏమంటారు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, మ్యారేజెస్ చూసుకొని వెళ్దామని. మళ్ళీ సమ్మర్ కదా, ఎండకి రావాలంటే మళ్ళీ కష్టం అవుతుంది, పాపని తీసుకొని రావాలి, అదంతా ఎందుకు అని ఇక్కడే ఉండిపోయినా. మా ఇద్దరి మధ్య అయితే మేమైతే బాగుంటాము కూడా. మా ఇద్దరి మధ్యలో అయితే ఇంత పెద్ద గొడవలు ఎప్పుడు అంటే ఏమంటారు, ఇంత పెద్ద గొడవలు అయితే కావాలండి. ఆయన వదిలిపెట్టి ఉండే అంత పెద్ద గొడవలు కానీ, ఆయన ఎంత గొడవలు అయినా కానీ వదిలిపెట్టి అయితే ఉండలేము. అంటే కొంచెం చిన్న గొడవలు ఎవరికైనా అవుతాయి. అసలు రీజన్ మాత్రం గొడవలు కాదు మాకు. ఈ దయ వల్ల మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. ఇదైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే కొంతమంది అడుగుతున్నారు, దానికి నేను చెప్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఇంకా వెళ్తాను ఫ్రెండ్స్ చిన్నగా కాదు, ఇంకా 5 daysలలో
ఇంకా ప్రశాంత్ దగ్గరికి అయితే వెళ్తాను, వీడియోస్ చేస్తాను. వీడియోస్ అయితే అక్కడికి వెళ్తే మాత్రం 2 డేస్కి ఒకసారి అయితే వీడియో కంపల్సరీ పెడతాను. ఎందుకంటే మీకు ఇంకొక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి. అదేంటి అనేది నేను ప్రశాంత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరం కలిసి మేమైతే వీడియో తీస్తాము. అదేంటి అనేది నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అది. ఇంకా ప్రశాంత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గుడ్ న్యూస్ అయితే నేను చెప్తాను అదేంటి అనేది. ఇంకా మమ్మల్ని ఇలానే ఆదరించండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తూ ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియోస్ అయితే కొత్త వాళ్ళు మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోకి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అంతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వల్ల మేమైతే హ్యాపీగా ఉన్నాము, మాకు ఏ ఇబ్బందులు లేవు. ఫైనల్గా మేమైతే హ్యాపీగా ఉన్నాం, మీరు కూడా బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.